నీకు నేను చెప్పింది అర్థమవుతుందా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, సిజేరియన్ అయింది, పాప ఉంది కదా. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, సిజేరియన్ అయింది, పాప పుట్టింది, చనిపోయింది 3 రోజుల తర్వాత. మళ్ళీ సిజేరియన్ అయింది, బాబు పుట్టాడు, 4 నెలల తర్వాత చనిపోయాడు. ఆ సిజేరియన్లోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నావు కదా. మళ్ళీ ఆ బాబు చనిపోయాడు కదా అని చెప్పి రీఆపరేషన్ చేయించుకున్నావు, కట్ చేసి కదా. అయిన తర్వాత మళ్ళీ ఒక అబార్షన్ అయింది. ఆ తర్వాత ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. రీఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఎక్టోపిక్ ఛాన్సెస్ ఉంటాయి, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. దానికి మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నావు, ట్యూబ్ రిమూవ్ చేసుకున్నావు కదా. అది ఓపెన్ సర్జరీయేనా? 6 సర్జరీలు చేయించుకున్నావు చక్కగా కోయించుకుని కదా. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, సో మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నారు పెళ్ళికి. ఇప్పుడు నువ్వు ఏం అడుగుతున్నావు ఎగ్జాక్ట్గా అడుగు. బాడీ అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నావు